గుడ్ మార్నింగ్. నేను మీ కావ్య. 2.5 పింఛన్దారులకి పెన్షన్ కట్. 2 లక్షల కొత్త పెన్షన్‌కి సర్కారు కసరత్తులు చేస్తుంది. 20 లక్షల రూపాయలకి కన్న కూతుర్ని అమ్మేసిన తండ్రి సవతి తల్లి ప్రోత్సహించిన పరిస్థితి. కంటిన్యూగా సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్ పేరుతో బర్తరఫ్ బండి సంజయ్ అనే క్యాంపెయిన్. సో, ఇట్లాంటి వార్తలన్నీ కూడా పేపర్‌లో ఉన్నాయి. సో, ముందుగా వెలుగు పేపర్‌తో స్టార్ట్ చేద్దాం. వణికిస్తున్న ఎబోలానంట యుగాండా ఖగోలాలో దాదాపు 88 మంది మృతి, 330కి పైగా కేసు నమోదైందంటే ఇంటర్నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ అనే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిండ్రు. సార్ తర్వాతే గ్రేటర్ ఎన్నికలట. జీహెచ్ఎంసీ సహా 5 కార్పొరేషన్లో 5 మున్సిపాలిటీల్లో ముగిసిన పాలకవర్గం గడువు. ఈ ఏడాది చివరిలోనే జరగనున్న ఎన్నికలు అక్టోబర్ 1వ తేదీన జాబితా రాబోతుంది అనే వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఆల్రెడీ జీహెచ్ఎంసీకి సంబంధించిన మేయర్‌కి అండ్ దాంతోపాటు కార్పొరేటర్ల పదవీ కాలం ముగిసింది ఫిబ్రవరిలో. ఇప్పుడు మనం మేలో ఉన్నాం. ఆల్రెడీ 2 నెలల పైనే గడువొస్తుంది. కానీ ఇప్పటివరకు ఎన్నికలు నిర్వహించని పరిస్థితి. వారం రోజుల్లో వడగాల్పులు ఇంకెక్కువ అధికంగా ఉంది. ఇంట్లోకెళ్ళి బయటికి కాలు పెట్టాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే వడగాళ్ళకి, వడదెబ్బలకి మృతుల సంఖ్య పెరుగుతుంది. కేవలం జిల్లాలో మాత్రమే కాదు, హైదరాబాద్‌లో కూడా దాదాపు 42 పైనే డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదవుతుంది. సో, వాతావరణ శాఖ ఇక్కడ హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి. రాష్ట్రానికి ఐఎండీ హెచ్చరికలట. జాగ్రత్తగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటన. గరిష్టంగా 3 డిగ్రీలు పెరుగుతున్న ఉష్ణోగ్రత. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు బయటికి రావద్దు అంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. లేదు మేము బయటకొస్తాము అంటే వడదెబ్బ కొడుతది, హాస్పిటల్ పాలే కాక తప్పదు. సో, ఆమెకు క్యాన్సర్ గండం అంట. కేవలం క్యాన్సర్‌లు అంటే మనం గడిచిన ఒక 2.5, 3 సంవత్సరాల క్రితం ఎక్కడో ఒక క్యాన్సర్ కేస్ అనేది వినేవాళ్ళం. చాలా అరుదుగా. ఇక 10 సంవత్సరాల క్రితం అంటే ఎవరో ఒక 10 తరాలలో ఒకరు క్యాన్సర్ బారిన పడి మృతి చెందిండ్రు అని వార్తలు వాళ్ళంట అని కథల్లా చెప్పుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మహిళలపైన క్యాన్సర్ పంజా గట్టిగా విసురుతుంది. కేవలం 33 సంవత్సరాల నుంచే క్యాన్సర్ కేసులు రావడం అనేది మొదలవుతుంది. ఈ క్యాన్సర్ థర్డ్ స్టేజ్‌లో ఉండి మృతి చెందిన వాళ్ళ సంఖ్య మహిళల్లో చూసుకుంటే 35-39 ఇయర్స్ మాత్రమేనట. పుట్టగొడుగుల్లా క్యాన్సర్ కేసులు పుట్టుకొస్తాయి, జాగ్రత్తగా ఉండండి అని డబ్ల్యూహెచ్ఓ రాష్ట్రానికి ఆదేశాలు జారీ చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్‌గా లేకపోవడం. నియోజకవర్గానికి ఒకటి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్‌కి సంబంధించిన వెహికల్ అరేంజ్ చేస్తాము అని చెప్పి ఆ ప్రకటనగానే మిగిలిపోతుంది. ఆ ప్రకటన ఈ నియోజకవర్గానికి ఒకటి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టింగ్ ల్యాబ్స్ అక్కడే ఉండేటట్టు ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకునే వరకు ఎంతమంది క్యాన్సర్ బారిన పడతారు? ఒక పక్క కేంద్రం సర్వైకల్ క్యాన్సర్‌కి సంబంధించిన వ్యాక్సినేషన్ పిల్లల వయసు నుంచే ఇయ్యడం స్టార్ట్ చేసింది 14 సంవత్సరాల నుంచి. కానీ దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం అవేర్‌నెస్ కల్పించడంలో ఫెయిల్యూర్ అయితే ఆ సర్వైకల్ వ్యాక్సిన్ సంబంధించి గర్భాశయ క్యాన్సర్‌కి సంబంధించి వ్యాక్సిన్ రెడీగా ఉన్నా యేసుకునే వాళ్ళు దిక్కులేరు. సో, ఇదే వ్యాక్సిన్ అప్పర్ క్లాస్ సంబంధించిన వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్‌లో డోసులు తీసుకుంటున్నారు. 3 డోసులు. డోస్‌కి 20,000-25,000 రూపాయల వసూలు కూడా జరుగుతుంది. సో, ఈ డోసులు హాస్పిటల్‌ని బట్టి కూడా రేటు మారుతుంది వ్యాక్సినేషన్. అయినా అక్కడ దానికి ఫుల్ డిమాండ్ ఉంది. కానీ ఇక్కడ సామాన్యులకి ఈ వ్యాక్సిన్ అందజేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచించినా కూడా క్యాన్సర్‌ని ప్రభుత్వం చాలా లైట్‌గా తీసుకుంటుంది. కరోనా కంటే కూడా ప్రమాదం, కరోనా కంటే కూడా తొందరగా వ్యాప్తి చెందే పరిస్థితి. మరి సర్కార్ దీనిపైన ఆలోచించాలి. 20 లక్షల అప్పు కోసం కన్నబిడ్డని అమ్మేసిన తండ్రి సవతి తల్లి అంట. 45 ఏళ్ల బీఆర్ఎస్ నేతతో బలవంతంగా పెళ్లి. జనగాం జిల్లాలో బచ్చంపేటలో దారుణం. మహిళా కమిషన్‌ను ఆశ్రయించిన యువతి న్యాయం చేయాలని విజ్ఞప్తులు చేస్తుంది. సో, నిన్నటి వరకు కూడా బండి భగీరథ్‌ని తీసి లోపలేసే వరకు కూడా ఒక క్యాంపెయిన్ బీఆర్ఎస్ చేసింది ఆగలేదు. సో, అది బండి భగీరథ్‌ని చాలా సక్సెస్‌ఫుల్‌గా పంపింది. ఆ ఘనత మాదే అంటూ కూడా పలానా న్యూస్ ఛానెల్ పేరు, పలానా న్యూస్ పేపర్ పేరు యేసుకొని కూడా వాళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చేసుకుంటున్నారు. మరి ఈ ముచ్చటకొస్తే ఏమంటారు? 45 సంవత్సరాల బీఆర్ఎస్‌కి సంబంధించిన ఒక నేతని 18 సంవత్సరాల అమ్మాయికి 20 లక్షలకు అమ్మేసిర్రట. సో, ఆ అమ్మాయినికి బలవంతంగా పెళ్లి చేసే ప్రయత్నం చేస్తే ఆమె విమెన్ కమిషన్‌లో పోయి ఆశ్రయించింది. సో, ఇవాళటి నుంచి కొత్త ఎపిసోడ్. బండి భగీరథ్ క్లోజ్. ఈ అమ్మాయికి సంబంధించిన కేసు ఇన్. దీంతో పాటు సోషల్ మీడియాలో కొత్త క్యాంపెయిన్ కూడా నడుస్తుంది. ఆ క్యాంపెయిన్ గురించి కూడా నేను చెప్తా. సో, ఒక పక్క అట్లా ఒక అమ్మాయి తల్లి చనిపోయిన తర్వాత తండ్రి అమ్మ, నాన్నని చూసుకుంటాడు అనుకున్న సందర్భంలో ఆ అమ్మాయిని 45 సంవత్సరాలు పెళ్లి చేయబోతే ఆ పిల్ల
వెళ్ళి అక్కడ కంప్లైంట్ జారీ చేసింది, న్యాయ పోరాటం చేస్తుందనమాట. సో న్యాయ పోరాటం చేసే ఈ అమ్మాయికి ఖచ్చితంగా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తది 100%. సో సపోర్ట్ చేయడంతో పాటు సోషల్ మీడియా కంప్లీట్‌గా ఇవాళటి నుంచి చక్కర్లు కొట్టే వార్త ఏమైనా ఉంది అనంటే 40 ఏళ్ల బీఆర్ఎస్, 18 ఏళ్ల అమ్మాయితో పెళ్లి. ఇది దీనికి సంబంధించిన కేసు ఏంటి అంటూ కూడా బీజేపీలో ప్రెస్ మీట్లు పెట్టిన కాంగ్రెస్ సంబంధించిన నాయకులు వెళ్ళి అమ్మాయిని పరామర్శించి ఆమెనే తీసుకొచ్చి హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టించినా కూడా ఆశ్చర్యపోని పరిస్థితి. కళ్లలో కారం జల్లి గొంతు నిలిమి తల్లి కూతురుని దారుణంగా హత్య చేశారంట. ఆస్తి గొడవలే కారణం బంధువుల హత్య చేశారంటూ అనుమానాలు. నల్గొండ జిల్లాలో అనుమా అనుముల మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సో తండ్రి చనిపోయినరు, ఆ తల్లి బిడ్డ ఇద్దరు బ్రతుకున్న సందర్భంలో ఆస్తి కోసం వాళ్ళిద్దరిని కూడా చంపేశారంట బంధువులు. సో వైష్ణవి హత్య కేసు మహబూబ్ నగర్ లో ఒక ప్రేమ ఉన్మాదికి సంబంధించిన వైష్ణవిని పెళ్లి చేసుకొని ప్రేమించని ఆ ఉన్మాది ఘాతుకం చూసాం. సీన్ కట్ చేస్తే పోలీస్ స్టేషన్లో రిమాండ్లో ఉండాల్సిన యువకుడు రోడ్డు పక్కన పడున్నాడు. చేతులు కట్టేసి, ఫోటో కనిపిస్తుందిగా, చేతులు కట్టేసి ఉన్నారు. ఆ వంటిపైన తీవ్ర గాయాలున్నాయి, చనిపోయిండు. చట్టం తన పని తానే చేసుకొని పోదు అని చెప్పి ప్రజలకు అక్కడ నమ్మకం ఉందా, లేదంటే చట్టం పైన పూర్తిగా నమ్మకం వదిలేసిండ్రా తెలియదు. కానీ మొత్తానికైతే వైష్ణవికి సంబంధించిన ఎవరైతే బంధువులు ఉంటారో వాళ్ళు యువకుడిని చంపారు అనే వార్తలు కూడా వినిపిస్తుంది. సో ఇది మహబూబ్ నగర్ జనరల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ కూడా అమ్మాయి మృతి చెందింది. తర్వాత మణితేజ్ అనే యువకుడు కూడా చనిపోయిన పరిస్థితి. జూన్ 2 నుంచి కొత్త పింఛన్లు 2 లక్షల కొత్త పింఛన్లు అందజేస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారట. బీఆర్ఎస్ అధికారంలో ఉండగానే కొత్తగా ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వనే లేదు. అర్హులైన అందరికీ ఇంద్రమ్మ ఇళ్ళు ఇస్తాం, పరిశ్రమల్లో కార్మికులకు భద్రత ప్రాధాన్యత ఇస్తాం. మిర్యాలగూడ ఒక సంబంధించిన ప్రెస్ మీట్ లో ఆయన టెక్నాలజీ గురించి అండ్ దీని గురించి మాట్లాడిన పరిస్థితి. కాంగ్రెస్ సీనియర్ నేత కోడిరక శౌరి అంత్యక్రియలు హాజరయ్యారట ఈ తర్వాత. సో ఆయన ఏ అంత్యక్రియలకి హాజరయ్యారనే వార్తను కూడా వెలుగు పేపర్ రాసింది. వెలుగు పేపర్ రాయక తప్పని పరిస్థితి కాబట్టి రాశారు. అది ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే జూన్ 2 నుంచి కొత్త పింఛన్లు అట. సో ఎంతమందికి? దాదాపు 2 లక్షల మందికి కొత్త పింఛన్లు ఇస్తారు. ఇంకా వివేక్ వెంకటస్వామి ఇంకొక మాట్లాడిన మాట ఏంటంటే బీఆర్ఎస్ అధికారంలో ఉండగా కొత్తగా ఒక్కరికి కూడా పింఛన్ ఇవ్వలేదు. పెన్షన్ స్కీమ్ స్టార్ట్ అయిందే తెలంగాణ రాష్ట్ర విభజన అయిన తర్వాత, కేసీఆర్ ప్రభుత్వం చేసిన తర్వాతనే కొత్త పింఛన్లు అనేవి వచ్చినాయి. పింఛన్లు పెరగడం కూడా కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చింది. అసలు ఈ దాదాపు 42,78,000 మంది పెన్షన్లు తీసుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో. వాళ్ళందరికీ ఎవరు పింఛన్లు స్టార్ట్ చేసిండ్రు? అప్పుడుండే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పింఛన్దారులకు అందిన పింఛన్ల శాతం ఎంత అనే లిస్ట్ తీస్తే కనీసం 15-20% లోపు మాత్రమే ఉంటాయి. 20% దాటనే పరిస్థితి. అందుకని రాష్ట్ర విభజన అయిన తర్వాత పింఛన్దారులకు పింఛన్ స్టార్ట్ చేసిందే బీఆర్ఎస్ గవర్నమెంట్. బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక్కరికి కూడా పింఛన్లే రాలేవట, కొత్త పింఛన్దారులే లేరట. మరి 45 లక్షల మంది ఎడికేలు పుట్టుకొచ్చిర్రు? మన రాష్ట్రం వాళ్ళకే మన ప్రభుత్వమే పింఛన్లు ఇచ్చింది, పక్క రాష్ట్రం వాళ్ళకి ఇయ్యలేదు సార్. సో దీంతో పాటు ఇప్పుడు 2 లక్షల పింఛన్లు కొత్తగా ప్రభుత్వం జూన్ 2 నుంచి ఇస్తుంది అనే ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రకటన చేసిర్రు. దీనికి సంబంధించిన వాళ్ళ సట్టన్ మీడియా ఛానల్ దాన్ని పెద్ద బ్యానర్ ఐటమ్ రాసిర్రు. తర్వాత నిన్నటి నుంచి దానికి సంబంధించిన ప్యాకేజీలు, ఇక ఆ కథనే వేరు. సో దాని వెనకాల ఉండేది ఏంటి? దాదాపు 2 లక్షల మంది పాత పింఛన్దారులను అనర్హులుగా ప్రకటించి వాళ్ళని ఇట్లా ఏరి బయట పడేసింది. దాదాపు 2,50,000 మందిని ఏరి పారేస్తే అందులో అర్హులు 45-50% పైనే ఉన్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సర్వే పేరిట తీసింది, పక్కన పడేసింది. సో ఇట్లా ఏర్ పడేసిన పక్కన వాళ్ళకి ఇక కొత్తగా ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజాపాలన అని, లేదంటే వాళ్ళే వీళ్ళ దగ్గరకు వచ్చి అప్లికేషన్స్ ఇచ్చి రాసి పెట్టుకున్నారు కదా, అందులో స్కూట్నీ చేసి అందులో నుంచి 2 లక్షల మందికి ఇస్తున్నారు. సో ఏదైనా ప్రభుత్వ పథకం ప్రజలకు అందియాలి అని ఆలోచిస్తే ఫస్ట్ ఏం చేస్తారంటే ఏరివేత కార్యక్రమం చేస్తారు. సో ఆ ఏరివేసిన సంఖ్య ఒక దాదాపు 3 లక్షలు ఉన్నారనుకో, 2 లక్షల మందికి ఇస్తారు. ఇంకో 1 లక్షల మందికి ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తారు. కొన్ని 2.5 లక్షల మందిని తీసేసినప్పుడు మళ్ళీ అదే 2.5 లక్షల మందికి ప్రజలు ఎదురు చూస్తుంటారు. సరే కొత్తగా అప్లై చేసిన వాళ్ళకైనా పింఛన్లు వస్తాయి, అది కూడా లేని పరిస్థితి. సో ఈ పింఛన్లు ఎగవేతకి కార్యక్రమం ఎట్లా పెట్టిరు? ఫేషియల్ డిటెక్షన్, థంబ్ ఇంప్రెషన్. వృద్ధుల దగ్గర ఫేషియల్ డిటెక్షన్ అవుతలేదు అని చెప్పి పంపించిన వాలంటీర్లు వాళ్ళకి పెన్షన్ వీళ్ళు లేరు అని చెప్పి రాసుకొని వస్తున్నారు. సో అట్లాంటి దుస్థితి అనమాట. దానికి సంబంధించి ఇక్కడ ఒక వార్త అనేది హైలైట్ చేసి రాసిండ్రు వెలుగు పేపర్. నమస్తే తెలంగాణ చూద్దాము. బండిని బర్తరఫ్ చేయాలట.
భగీరథ్ కేసు విచారణలో నిజంగానే ఎటువంటి ఇబ్బందులు లేకుండా విచారణ జరగాలి అంటే బండి సంజయ్‌ని పదవి నుంచి తొలగించాలి అంటూ రామన్న అన్న పరిస్థితి. ఫోక్సో కేసును నీరుగార్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కుమ్మక్కయ్యారంటూ కేటీఆర్ వ్యాఖ్యానం. మీడియాను హనీ ట్రాప్‌లోకి లాగి హనీ ట్రాప్ కుట్ర చేసిండ్రు. వార్తలు రాకుండా గొంతు నొక్కినందుకే ఇట్లాంటి కేసు పెట్టిండ్రు. భగీరథ్‌ను 9 రోజులు ఎందుకు దాచిపెట్టాల్సొచ్చిందో చెప్పాలి. బాధిత కుటుంబానికి కేంద్ర సహాయ మంత్రి బెదిరింపులు. ఒక కేంద్ర మంత్రి కొడుకుపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసే దుస్థితి రావడం దేశానికే అవమానకరం. ధ్వజమెత్తిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రామన్న దీంతో పాటు ఇందాక మనం వెలుగు పేపర్‌లో ఒక వార్త ఏసిర్రు రమణ. దాని గురించి కూడా మాట్లాడాలి. మీరు మాట్లాడకపోతే పార్టీ నుంచి మీరు వాళ్ళని నిజమా కాదని తెలుసుకొని పార్టీ నుంచి బయటికి గెంటకపోతే ఇగ ఇవాళటి నుంచి అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ 2 కూడా ఒక బీఆర్ఎస్ క్యాంపెయిన్ నడిపిస్తది. దానికి కూడా మరి సిద్ధంగా ఉండాలి. సో మీరు ఏదైతే బర్తరఫ్ చేయాలి అనే వ్యాఖ్య బండి సంజయ్ పైన అంటున్నారో దానికి సంబంధించి ఇంకా తీవ్రమైన విమర్శలు కూడా వినాల్సొస్తది. సరే అయితే ఇక్కడ కేటీఆర్ మాత్రమే బండి సంజయ్‌ని బర్తరఫ్ చేయాలి అనే వార్త మాత్రమే కాదు. సోషల్ మీడియాలో ఒక క్యాంపెయిన్ అంతా కూడా నడుస్తుంది. అది బీఆర్ఎస్ సోషల్ మీడియానో లేదంటే ప్రజల ఇంకెవరా అనేది కాసేపటికి పక్కన పెడితే బర్తరఫ్ బండి సంజయ్ హ్యాష్‌ట్యాగ్ అనే ఒక క్యాంపెయిన్ నడుస్తుంది. ఎందుకు అంటే 2 ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకటి, బాధిత కుటుంబాలని గతంలో బెదిరించారు. ఇప్పుడు కూడా బెదిరింపులు కంటిన్యూ అవుతున్నాయి. వాళ్ళకి రక్షణ లేదు. అండ్ ఇక్కడ ట్రాన్స్‌పరెన్సీగా విచారణ జరగాలి. ఇన్ కేస్ బండి భగీరథ్ నేరం ఒప్పుకున్నా కూడా ట్రాన్స్‌పరెన్సీగా విచారణ జరగాలి అంటే ఖచ్చితంగా ఆ పదవిలో ఆయన ఉండొద్దు అని. ఇంకోవైపు కేంద్రంలో కేబినెట్ విస్తరణ జరగబోతుంది. సో ఇంకోవైపు పావులు కదులుతున్నారు బండి సంజయ్‌ని తొలగించేందుకు. ఇన్ కేస్ అట్లాంటి ఇండికేషన్స్ ఏమైనా వస్తే ఈయన వెంటనే ఇక్కడి నుంచి పదవి నుంచి ఆయన కానే రాజీనామా చేయాల్సొస్తది. సో కేవలం కేంద్ర మంత్రి పదవికి మాత్రమే కాదు, ఎంపీ పదవి కూడా ఆయన రాజీనామా చేసి ఆయన ఎంత ట్రాన్స్‌పరెన్సీగా ఉండాలి అండ్ ప్రజల్లో ఆయనకి ఎంత గౌరవం ఉంది అనేది కూడా మళ్ళీ ఇంకోసారి నిరూపణ చేసుకోవాలి అంటూ కూడా పొలిటికల్ పార్టీల నుంచి ఒక సవాళ్ళైతే వినిపిస్తున్నాయి. కానీ ఈ సవాళ్ళకి ఎక్కడ కూడా బండి సంజయ్ నాకు చెవులు వినిపిస్తలేవు అనేటట్టే ఉన్నాడు. సో దీనిపైన అయితే ఇప్పటివరకు ఏమి స్పందించలేడు. సో భగీరథ్ సంబంధించిన ఫోన్ డాటా డిలీట్ అయిందంట. కేసులు నమోదయ్యాక ఐఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఆ ఫోన్‌లో కీలక సాక్ష్యాలు మాయమయ్యాయి. వివరాలు తవ్వి తీసే పనిలో పోలీసులు ఉన్నారు. అండ్ ఈ బండి భగీరథ్‌కి సంబంధించి ఆల్రెడీ రిమాండ్‌కి వెళ్ళిపోయిండు. సంబంధించిన వివరాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. సో అందులో భాగంగా ఆయన ఐఫోన్‌ని తీసుకున్నప్పుడు ఐఫోన్ ఈ కేసు నమోదై సివియారిటీ పెరుగుతున్న సమయంలో చాలా తెలివిగా ఉండే డాటా అంతా కూడా క్లీన్ చేసిండ్రు అంట. నిజంగానే ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ వింగ్ ఏర్పాటు చేసిన పోలీసుల దగ్గర ఎంత స్ట్రాంగ్ సైబర్ సెక్యూరిటీ వింగ్ ఉంది. సో ఇట్లాంటి డాటా డిలీట్ చేస్తే మళ్ళీ దాన్ని రిట్రీవ్ చేసే అవకాశం ఉందా లేదా అనేది కేసు తోటి బయటపడుతుంది. మనోళ్ళ సామర్థ్యం ఎంత అనేది ఈ కేసుతో మరోసారి నిరూపణ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ దీంతో పాటు ఫోక్సో కేసు నమోదైంది. సో ఫోక్సో కేసుకి సంబంధించి ఆ మైనర్ బాలికకు సంబంధించిన ఐడెంటిటీ రివీల్ చేయొద్దు. ఐడెంటిటీ రివీల్ చేయకపోవడం అనంటే ఆ అమ్మాయికి సంబంధించిన ఫేస్ కావచ్చు, లేదంటే వాళ్ళ పేరెంట్స్‌కి సంబంధించిన ఐడెంటిటీ కావచ్చు, అమ్మాయి అడ్రస్ కావచ్చు, అమ్మాయి పేరు కావచ్చు, ఇట్లాంటివి ఏవి కూడా ఎట్టి పరిస్థితుల్లో బయటకి తెలియొద్దు. కానీ కొంతమంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఏం చేశారంటే మాఫింగ్ చేసి మన ఛానెల్‌లో ఆ ఫోటోస్ ఉన్నాయి. కానీ అట్‌లీస్ట్ మాఫ్ చేయకుండానే ఆ అమ్మాయి ఫోటోస్ అన్నీ కూడా సర్క్యులేట్ చేశారు. అండ్ ఎఫ్ఐఆర్ కాపీ హనీ ట్రాప్ ఎఫ్ఐఆర్ కాపీ ఏదైతే నమోదైందో మే 8 రోజున కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఆ ఎఫ్ఐఆర్ కాపీని క్లియర్‌గా అమ్మాయి పేరు, అమ్మాయి తండ్రి పేరు, అమ్మాయి తల్లి పేరు, అమ్మాయి ఇంటి అడ్రస్‌ని కూడా ట్రోల్ చేశారు. సో ఫోక్సో కేసు ఒక మైనర్ పైన ఉన్నప్పుడు ఆయనతో తెలివి జ్ఞానం కూడా లేని పరిస్థితి వాళ్ళకి. సో అందుకనే చట్టం కూడా కఠినంగా వ్యవహరించాలని చెప్పి దాదాపు 25 మంది పైన ఒక కేసులు నమోదు చేసింది. ఒక పక్క మైనర్ అమ్మాయికి సంబంధించి ఈ కేసులు నమోదు చేసిన 25 ఇన్‌ఫ్లుయెన్సర్లు యూట్యూబ్ ఛానల్స్‌ల పైన బండి సంజయ్‌కి సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఏదైతే ఉందో సేవ్ బండి భగీరథ్ అంటూ ఒక క్యాంపెయిన్ ఏదైతే నడిపినరో, సో హనీ ట్రాప్ బండి భగీరథ్ చిక్కుకున్నాడని ఏదైతే క్యాంపెయిన్ నడిపినరో వాళ్ళపైన కూడా ఇవాళ కేసులు నమోదైనయి. అయితే నిజంగా బండి భగీరథ్ పైన ఒక ఫోక్సో మాత్రమే కాదు, ఫోక్సో కాకుండా హనీ ట్రాప్ ఏదైతే పెట్టినరో హనీ ట్రాప్ ఇష్యూలో కూడా ఈ అమ్మాయి మైనరే. సో మైనర్‌తో హనీ ట్రాప్‌లో పడిందంటే కూడా మళ్ళీ బండి భగీరథ్ పైన ఇంకొక కేసు నమోదయ్యే అవకాశం ఉంటది. ఎందుకంటే ఒక మైనర్‌తో లైంగిక సంబంధం ఆ అమ్మాయి ఒప్పుకొని పెట్టుకున్నా, లేదు ఆ అమ్మాయి తల్లిదండ్రుల ఒప్పుకొని పెట్టుకున్నా కూడా నేరమే. సో దీనికి ఒక బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అనంటే మోనాలిసా కేసు. సో మోనాలిసా కేసులో కూడా తల్లిదండ్రుల పైన అమ్మాయి
కంప్లైంట్ పెట్టి కేరళ ఆలయంలో పోయి పెళ్లి చేసుకున్న తర్వాత ఈ విచారణ జరుగుతున్న సమయంలో దొంగ ఫేక్ సర్టిఫికెట్లు పెట్టుకుంది, అందరిని నమ్మించి మోసం చేసింది అన్నారు. కానీ ఆ అమ్మాయి ఇష్ట ప్రకారమే అమ్మాయి పెళ్లి జరిగింది. అయినా కూడా ఆ పెళ్లి చేసుకున్న అబ్బాయిని తీసుకెళ్ళి కంప్లైంట్ పెట్టి లోపలేసిన పరిస్థితి. సో ఇక్కడ బండి భగీరథ్ హనీ ట్రాప్ కేసు పెట్టినా కూడా ఆ అమ్మాయితో బెదిరింపులు కావచ్చు, లేదంటే లైంగికంగా అమ్మాయితో కలిసినా కావచ్చు, లేదంటే అమ్మాయి ప్రైవేట్ ఫోటోస్ పెడుతుందని కావచ్చు, ఆయన ఏదైతే రాసుకొని వచ్చిండో అందులో కూడా బండి భగీరథ్ ఇరుక్కునే అవకాశం ఉంది అంటూ కూడా ఒక వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి చూడాలి హనీ ట్రాప్ కేసు విచారణ కొనసాగితే పరిస్థితి ఎట్లా ఉంటది అనేది. సో రైతులపైన ఎరువుల బరువు అంట, బస్తాపై సగటున 300 పెంపు, భారీగా పెరిగిన ధరలో ఆర్థిక భారం, కొన్ని రకాల ఎరువులు ఇంకా రానేలేవు, వానాకాలం వస్తున్నా కూడా సర్కారు వాటికి సంబంధించి ఎటువంటి ప్రకటన లేదు అనే వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిండ్రు. పంట కొనే దిక్కు లేక పగిలిన రైతుల గుండె. సో ఈ రైతులకు సంబంధించిన ఆత్మహత్యల గురించి ప్రతిరోజు ఒక వార్త మనం చదువుతూనే ఉన్నాం. సో ధాన్యం అమ్మేందుకు 15 రోజులుగా నిరీక్షిస్తున్న ఇప్పటి వరకు కొనుగోళ్లు చేయకపోవడంతో మనస్తాపానికి గురైన ఒక రైతు అక్కడ ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకొక రైతు కొనుగోలులో జాప్యం జరుగుతుందని ఒక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. సో కాంట వేయకుండానే కాంగ్రెస్ కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారని ఆత్మహత్య యత్నం చేసిండ్రు మరో రైతు. సో రైతులకు సంబంధించి రైతు భరోసా వార్తలు చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. సో ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పుకున్నాం, వేస్తుంది అలర్ట్గా ఉండండి అని రైతులు చెప్పుకున్నాం. కానీ గత 3 రోజులుగా ఈ వార్త చదవాలంటే నాకు కూడా బాధ అనిపించే పరిస్థితి. రైతుల ఆత్మహత్యలు ధాన్యం కొనుగోళ్ల సెంటర్ దగ్గర కల్లాల దగ్గర ధాన్యం కొనుగోలు జరగకపోతే ఏం చేయాలో అర్థం కాదు. ఇంకో పక్క వాతావరణ శాఖ వనగల వర్షాలు పడుతుందని హెచ్చరికలు, ఒక పక్క సీఎం ఆదేశాలు కూడా కరెక్టర్ లైట్ తీసుకునే పరిస్థితుల్లో రైతులు ఏం చేయాలో అర్థం కాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో మరి ఆత్మహత్యలకు పులి స్టాప్ పడుతుందా అని అంటే శ్రీధర్ బాబు సార్ ఏమంటాడు అంటే అది కేవలం బీఆర్ఎస్ ఆడుతున్న నాటకం మాత్రమే, నిజంగా రైతులు చాలా హ్యాపీగా ఉన్నారంటారు. సో అదే పార్టీకి సంబంధించిన ఎంపీ బయటకు వచ్చి పెద్దపల్లి ఎంపీ ఏమంటాడంటే అవును ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతుంది, ప్రభుత్వం పట్టించుకోవాలి, కేవలం పెద్దపల్లి నియోజకవర్గం ఎస్టీ నియోజకవర్గాన్ని మీరు టార్గెట్ చేసిండ్రా అంటూ ఆయన కూడా ప్రశ్నించే పరిస్థితి. మరి బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న నాటకం అయితే సొంత పార్టీ వాళ్ళు మాట్లాడుతున్న మాటల్ని ఏమంటారు అనేది శ్రీధర్ అన్న ఒకసారి ఆలోచించాలన్నమాట. సో ఇదనమాట రైతులకు సంబంధించిన ఆత్మహత్యలకు సంబంధించిన ఒక వార్తని బీఆర్ఎస్ పార్టీ హైలైట్ చేస్తూ రాసింది. కరీంనగర్ సింహగర్జనకు 25 ఏళ్లట, మలిదశ ఉద్యమంలో ఒక మైలురాయి అనే వార్తను అప్పటి కేసీఆర్ సార్ ఫోటోను హైలైట్ చేస్తూ రాశారు. మరి ఇప్పుడు ప్రజల పక్షాన్ని నిలవాల్సిన కేసీఆర్ సార్ కేవలం సమావేశాలకి, సమీక్షలకి, శిక్షణ తరగతులకు మాత్రమే పరిమితం అవుతుండో, సార్ ఒకసారి బయటకు వస్తే మా గోడేందో వినిపించుకుంటాం అని ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తాడు, ఎప్పుడు వస్తాడు అనేది చూడాలి. మన తెలంగాణ చూద్దాం. ఎన్నికల టీం కసరత్తులట, త్వరలోనే మంత్రివర్గం సంబంధించిన పునర్వ్యవస్థీకరణ ఉండబోతుంది అని ఒక వార్త, ఇంకో పక్క ఎన్నికలు ఉండబోతున్నాయి అని ఒక వార్త. సో ఎన్నికలకు ముందు ఈ మంత్రివర్గం విస్తీర్ణ కనుక జరిగితే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఆ ఇబ్బందికర పరిస్థితుల్లో ఎవరిని సపోర్ట్ చేస్తారో తెలియని సిచ్యువేషన్స్. సో అది పార్టీకి కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం. సో అందుకని నాకు తెలిసి అప్ టు ఎన్నికల వరకు కూడా ఇట్లాంటివి ఏవి టచ్ చేయకుండా ఉంటదేమో ప్రభుత్వం. సో నేడు కేరళలో కొలువుదీరబోతున్న యూడిఎఫ్ సర్కారు అనే వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేస్తూ రాశారనమాట. హెప్సెట్ ర్యాంకుల్లో అబ్బాయిలే టాప్, ఇంజనీరింగ్ టాప్ 10లో 8 మంది అబ్బాయిలే ఉన్నారు అనే వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేస్తూ రాసినారు. 6 రోజులు అగ్నిగుండంలా ఉండబోతుంది. రేపటి నుంచి 24వ తేదీ వరకు గనిష్టంగా ఉష్ణోగ్రతలు, పలు జిల్లాల్లో 45 డిగ్రీలు దాటే అవకాశం, రెడ్ ఆరెంజ్ అలర్ట్లు జారీ చేశారు. జోరుగా వడగళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అవసరం అయితేనే బయటికి రండి, లేదంటే అసలు రాకండి అనేది కూడా సూచన చేసిండ్రు. సో మళ్ళీ కొరలు చాచిన ఎబోలానంట, కాంగో, యుగాండాలో విస్తృతంగా వైరస్ వ్యాప్తి చెందుతుంది. దాదాపు 8 మంది ఇప్పటికే మృత్యువాత పడ్డరు అనే వార్తను కూడా ఇదే పేపర్ హైలైట్ చేస్తూ రాసిండ్రు. ఇందాక మనం చదివినట్టే సేమ్ అన్ని పేపర్లో బర్తరఫ్ బండి. సో నిన్న
యాదాద్రి పవర్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. 3 యూనిట్లలో ఎగిసిపడ్డ అగ్నికిలలు. 800 మెగావాట్ల ఉత్పత్తికి సర్వం సిద్ధం అయ్యాక ఘటన జరిగింది అనే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాశారు. సో, ఈ జరిగిన ఘటనలో ఇప్పటివరకు ఎవరికీ ప్రాణ ప్రమాదం లేదంటే వాళ్ళకి ఇబ్బందికర సిట్యుయేషన్ లేకపోవడం అనేది ఒక గుడ్ న్యూస్. విజయ్‌పై అసూయ అసలే లేదట. స్టాలిన్ పార్టీ కంటే ముందు గూడా నాకు చాలా సన్నిహితంగా ఉన్నాడు అంటూ నిన్న రజనీకాంత్ చేసిన ఒక ప్రకటన హైలైట్ నిన్న ఇవాళ పేపర్‌లలో చూస్తున్నాం. నిన్న టీవీలల్లంతా ఇదే జూసినాం. సో, రజనీకాంత్‌కి సంబంధించి ఒక్కసారి ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన వెంటనే స్టాలిన్ ఎళ్లి ఫస్ట్ కలిసిన మనిషి ఎవరైనా ఉన్నారు ఫిల్మ్ ఇండస్ట్రీలో అంటే అది రజనీకాంతే. సో, ఆ సందర్భంలో రజనీకాంత్ అండ్ స్టాలిన్ ఇద్దరు కలిసి విజయ్ సీఎం గాకుండా ఆపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదో సమ్ నెగెటివ్ క్యాంపెయిన్ అనేది జరుగుతుంది. సీఎం కావడం విజయ్ ఇష్టం లేదు అనేది ఒక ప్రచారం విపరీతంగా జరిగింది. ఆ ప్రచారం జరుగుతున్న సందర్భంలో కూడా రజనీకాంత్ బయటికి రాలేదు. కానీ వన్స్ విజయ్ సీఎం అయిన తర్వాత ఈ 10 రోజుల్లో ఆయనకొస్తున్న పాపులారిటీ విషయంలో మళ్ళీ స్టాలిన్‌నెళ్లి కలిసి పరామర్శించి బయటికొచ్చి రజనీకాంత్ చెప్పిన వ్యాఖ్యలేందంటే, విజయ్ సీఎం కావడాన్ని నేను వ్యతిరేకించలేదు. ఆయనకి నాకు దాదాపు 25 సంవత్సరాల ఏజ్ గ్యాప్ గూడుంది. కమల్ హాసన్ గనక సీఎం అయ్యుంటే నేను అసూయ పడేవాడిని. కాకపోతే విజయ్‌తో నాకు పోలికేంటి అని మాట్లాడిండు బయట. అంటే సీఎంగా విజయ్ ఉన్నాడు గాబట్టి ఫర్దర్ రేపు పొద్దున ఫ్యూచర్‌లో సినిమా ఇండస్ట్రీకి లేదంటే ఈయనకేమన్నా చిక్కులు ఎదురైతాయా అనే యాంగిల్‌లో ఆలోచించిండేమో తెలీదు గానీ, మొత్తానికి బయటకొచ్చి దానికి సంబంధించి వివరణ ఇచ్చెళ్ళిండు రజనీ. సో, ఇదనమాట ఇవాళ పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపు పేపర్‌తో మళ్ళీ కలుద్దాం.